మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. చిత్తూరు జిల్లా బంగారుపల్లి మండలం స్వయంభు మొగిలీశ్వర స్వామి దేవస్థానం మొగిలి గ్రామంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 12-2-2026 నుంచి ప్రారంభమై 22-2-2026 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుండటం పట్ల భక్తుల అధిక సంఖ్యలో ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం మహాశివరాత్రి, తదుపరి 19వ తేదీ గురువారం బ్రహ్మ రథోత్సవం సందర్భంగా పలమనేరు డిపో ఏపీఎస్ ఆర్టీసీ వారు భక్తులకు మెరుగైన సేవలు అందించడానికి బంగారుపాలెం పోలీస్ స్టేషన్ సిఐ కత్తి శ్రీనివాసులతో సంప్రదించి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పలమనేరు డిపో నుంచి గుడియాత్తంకు 10 బస్సు సర్వీసులు, గుడియాత్తం నుంచి మొగిలికి 10 బస్సులు, పలమనేరు నుంచి బంగారుపాలెంకు 10 బస్సులు, మొగిలి నుంచి చిత్తూరుకు 6 బస్సు సర్వీసులు నడపనున్నట్లు పలమనేరు డిపో మేనేజర్ ఎస్ అల్తాఫ్ బాషా మంగళవారం బంగారుపాలెం నందు మీడియా ముందు తెలిపారు. మహిళలు శ్రీశక్తి పథకాన్ని ఉపయోగించుకొని ఆర్టీసీ బస్సుల్లో మొగిలి ఆలయాన్ని సందర్శించాలని తెలిపారు. ఎక్కువగా రద్దీ ఉన్నట్లయితే భక్తుల సౌకర్యార్థం కొరకు వీలైతే మొగిలి బస్టాప్లో లేకుంటే ట్రాఫిక్ ను బట్టి పోలీసులు సమాచారం మేరకు బైపాస్ నందు భక్తులను దించబడుతుందని మేనేజర్ అల్తాఫ్ బాషా తెలిపారు. భక్తుల రద్దీని బట్టి అదనపు ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎంయూ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డి గణేష్, సెక్రటరీ ఎన్ఎం రత్నం, డిపో ప్రెసిడెంట్ కెఎస్ బాబు, ఎంప్లాయీస్ యూనియన్ డిపో ప్రెసిడెంట్ కె బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మహాశివరాత్రి సందర్భంగా మన మొగిలికి పలమనేరు డిపో నుంచి బస్సులు ఏర్పాటు చేయడం గురించి ఈరోజు మనం వచ్చి బంగారుపాలెం పోలీస్ స్టేషన్లో సిఐ గారిని కలవడం జరిగింది. సిఐ గారు కూడా చాలా కోఆపరేట్ చేస్తామని చెప్పి తెలుపుతున్నారు. ఇందులో భాగంగా ముఖ్యంగా మనము గుడియాత్తం నుంచి మొగిలికి 10 సర్వీసులు ఆపరేట్ చేస్తున్నాము. అలాగే పలమనేరు నుంచి బంగారుపాలెంకి వయా మొగిలి కూడా 10 బస్సులు ఆపరేట్ చేస్తున్నాము. ఇది మనం 15వ తేదీ ఉదయం 7 గంటల నుంచి 16వ తేదీ ఉదయము 7 గంటల వరకు స్పెషల్ బస్సెస్ని ఆపరేట్ చేస్తున్నాము. ఈ ట్రాఫిక్ డిమాండ్ని బట్టి ఇంకా కావాలంటే సర్వీసులు మేము ఇంకా ప్రొవైడ్ ఇంకా ఎక్కువ పెంచుతాము. ఎందుకంటే ఇప్పుడు శ్రీశక్తి పథకం కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ఈ మొగిలి జాతరని చాలా గ్రాండ్గా సక్సెస్ఫుల్గా చేయాలని నేను అయితే ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. రథోత్సవానికి కూడా ఆ రథోత్సవం కూడా మేము ప్లాన్ చేసుకుంటాము. రథోత్సవం రోజు కూడా మేము స్పెషల్ బస్సెస్ని ఏర్పాటు చేస్తాము. ఆ రోజు కూడా లైన్ సర్వీస్లో వచ్చే బస్సు అంటే పోలీసు వారు వచ్చి ట్రాఫిక్ని పట్టుకొని మూమెంట్ని చూసుకొని అలో చేస్తామని చెప్పారు. వాళ్ళు ఇచ్చే డైరెక్షన్ని పట్టుకొని మేము బస్సెస్ని లోపలికి ఆపరేట్ చేస్తాము. అట్లా ట్రాఫిక్ ఎక్కువ ఉన్నటువంటి బైపాస్లో ఆపరేట్ చేస్తామని చెప్తున్నారు సార్ వాళ్ళు. మేము దాని ప్రకారం అనుగుణంగా మ్యాక్సిమం మొగిలికి లోపలికి వెళ్ళేదానికి బస్సుల్ని ఏర్పాటు చేస్తాము. బయట లేకుండా లోపలికి వెళ్ళేదానికి, ఎందుకంటే ప్రయాణికులు కూడా ఇబ్బంది ఉండకూడదు కాబట్టి బస్సెస్ అయితే లోపలికి ఆపరేట్ చేస్తాము.